పొలిటికల్ వెండాటతో రాజకీయ వ్యవస్థలు అనేటటువంటిది ఈ రకమైనటువంటి సందేశం ఇస్తే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మనం పార్టీల దృష్ట్యా ఆలోచించవద్దు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత మీద పెడితే కేసు తప్పు, లేదా కేజ్రీవాల్ మీద పెడితే రైటు, లేదా మరొక ఆయన మీద పెడితే తప్పు, ఇలా పార్టీల ఆధారంగా చర్చ చేస్తే ఎవరి పార్టీ వాళ్ళు ఎవరి అభిమానులు వాళ్ళు సమర్థించుకునే స్థితికి పోదు. ఇది దేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక స్టాట్యూటరీ ప్రిన్సిపల్ ఉండాలి. ప్రిన్సిపల్ లేకుండా అంటే ఇండివిజువల్ అసాసినేషన్, తర్వాత పొలిటికల్ అసాసినేషన్, పార్టీని అసాసినేట్ చేయటం, వ్యక్తుల్ని అసాసినేట్ చేయటం, ఓడించడానికి డెమోక్రసీలో వాళ్ళు చేసిన తప్పులు ఏమిటో చెప్పి ఓడించాలి. కానీ కేసుల్లో అక్యూజ్ చేసి ఓడించడం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. దీనికి ఏ రాజకీయ పార్టీ కేంద్రంలో ఈ ప్రయత్నం చేస్తున్నాయి. వీటికి సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ ఉపయోగపడవద్దు అనేది మన వాదన. వాళ్ళ అటానమస్ ఉన్నటువంటి వాళ్ళ హక్కులు లేదా వాళ్ళ బాధ్యతలు, వాటి దృష్ట్యా వాళ్ళు ఇటువంటి వాటికి ఉపయోగపడవద్దు అనేటువంటిది. అది లేకుండా అది వ్యవహరించకుండా, ఉదాహరణకు గతంలో ఎలక్షన్ కమిషనరు శేషన్ ఆయన ఎన్నికల అధికారాలు ఉపయోగించుకొని సిస్టాన్ని సెటిలైట్ చేసేంత వరకు ఎన్నికల కమిషన్కు ఇన్ని అధికారాలు ఉన్నాయని తెలియదు ఇండియాలో. తర్వాత శేషన్ లాంటి వ్యక్తులు ఉంటారు, ఒక సిస్టాన్ని మార్చేయగలరు అనేటువంటిది కూడా అనుకోలేదు. ఆ తర్వాత అనేక మంది అట్లా ఆయన వేసిన బాటలో నడిచారు. ఉదాహరణకు లింగ్డో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగి ఆయన ఇప్పుడే సానుభూతిని ఆయన ఎలక్షన్లు పెడితే నో ఎలక్షన్ లిస్టు సవరించేంత వరకు ఎలక్షన్లు పెట్టనని చెప్పేసి 6 నెలలు పోస్ట్ పోన్ చేశాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు అప్పటి శేషన్ అయినా లేకపోతే లింగ్డో అయినా ఇంకా ఇతరులు ఒక సిస్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చేటువంటి వాళ్ళ ప్రెజర్స్ని కూడా రెసిస్ట్ చేసి ఈ సిస్టాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు. అట్లాగే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా గతంలో అటువంటి జడ్జిమెంట్లు వచ్చాయి, ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా జ్యుడిషియరీ మీద చేసినటువంటి వాటిని అవుట్ రైట్గా రిజెక్ట్ చేశాడు. లోపాలు ఉంటాయి, కానీ అసలే దాన్ని పనికిరాందిగా ప్రజలకు చూపేటటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో గతంలో రిటైర్ అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని ఇప్పుడైనా వాళ్ళ ఇండివిజువల్గా సాక్రిఫైస్ చేస్తారు అనొచ్చు. అంటే ఒక మొత్తం వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థనే ధిక్కరించి నిలబడటం అనేటువంటిది గ్రేట్, వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. కాబట్టి ఇప్పుడు మనం సిబిఐని కానీ, ఈడీని కానీ, ఐటీని కానీ అడిగేది ఏంటంటే రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉన్న పార్టీలకు ఉపయోగపడి రాజ్యాంగంలో మీకు ఇచ్చినటువంటి అటానమస్, జ్యుడిషియరీకి ఇచ్చినటువంటి పవర్స్ మీకు ఇచ్చారు. అటువంటి బాధ్యత గల సంస్థల్ని మీ స్మాల్ హెండ్స్ కోసం దుర్వినియోగం చేయొద్దు. అట్లా దుర్వినియోగం చేసినటువంటి కేసులు అనేకం మనకు అవుపడుతున్నాయి, మన కళ్ళ ముందలు అవుపడుతున్నాయి. కాబట్టి వాటికి ఉన్నటువంటి దరిదాపు ఆర్డినరీ పోలీసు ఉంది, వాళ్ళకి అటానమస్ లేదు కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు కేసులు పెట్టాల్సి వస్తుంది. అటానమస్ జ్యుడిషియరీ ఉంది, ఏ ప్రభుత్వ అధికారంలో వినడం లేదు. ఎందుకంటే వాళ్ళ సెలక్షన్ కానీ, ప్రమోషన్ కానీ, తర్వాత ఇతరత ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ దానికి అటానమస్ ఉంది. కాబట్టి అటానమస్ ఉంటే దానికి కావాల్సినటువంటి రెస్పెక్టబిలిటీని వీళ్ళ బిహేవియర్ ద్వారానే తీసుకురావాలి తప్ప మరొకటి సాధ్యం కాదు. కాబట్టి మన పార్టీ వారిని అరెస్ట్ చేస్తే తప్పు, ఇంకో పార్టీని అరెస్ట్ చేస్తే అది కరెక్టు, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు బీజేపీ చేస్తే తప్పుడు, అప్పుడు కాంగ్రెస్ చేస్తే రైటు, ఇవన్నీ కాదు. అందుకని మనం సిస్టాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డెమోక్రటిక్ రైట్స్ ఉన్నాయి, వాటికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి సంస్థలకు. వీటన్నిటిని కూడా రెస్పెక్ట్ ఇస్తూ నడుపుకుంటే మిగులుతుంది. అట్లాగే మొన్న రిటైర్ అయినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రకటన చేశాడు, అందరూ దేశమంతా సంతోషించావు. నేను రిటైర్ అయినాక ఏ పదవి స్వీకరించడానికి చేశాడు. ఎంత గొప్ప మాట అది. చంద్రచూడ్గా. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్ గానే పదవులు స్వీకరిస్తే ఏమనుకుంటారు, 195% మంది గతంలో ఇచ్చినటువంటి ఫేవరబుల్ జడ్జిమెంట్స్కు ప్రతిఫలంగానే వీళ్ళకి ఈ పోస్టులు ఇచ్చారనుకుంటారు. కాబట్టి దానికి ఒక అసలు ఇవ్వద్దా, లేకపోతే న్యాయమూర్తులకు రిజెక్ట్ చేయాలన్నా, లేకపోతే ఒక 5 ఏళ్ళు గ్రేస్ పీరియడ్, రిటైర్ అయినాక మొదటి 5 ఏళ్ళు ఎవరు ఇట్లా పదవులు తీసుకోవడానికి వీలు లేదని ఒక చట్టం తీసుకురావాలా. కాబట్టి ఈ విషయంలో
వ్యక్తులు చాలా ధైర్యంగా ఇవాళ మన ఉన్నటువంటి ఒక మినిమం డెమోక్రసీ ఉందనుకున్న దాన్ని ఇంకా ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాం. Yes, అందసిద్ధంగా కాబట్టి ఆ మళ్ళీ వస్తాను. ఆస్పెక్ట్ లో మనం చర్చిస్తే మంచిది. ఎస్ విజయ్ గారు, కవిత గారు ఈ సందర్భంగా తమ క్యాడర్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల కుట్ర కారణంగా జైలు జీవితాన్ని అనుభవించాననేటటువంటి వ్యాఖ్య స్పష్టంగా చేశారు. ఎట్లా స్పందిస్తారు ఆమె వ్యాఖ్యలపైన? బీజేపీ అంటే ఓకే, బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీలో ఉన్నారు కదా, అప్పుడు పార్టీలో ఉన్నటువంటిగా ఆరోపణ, ఇది రాజకీయ ఆరోపణ అంటే మీరు అంటే బీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయి, బీఆర్ఎస్ కానీ కవిత అనుకోవడం లేదు. బయట నుంచి మనం చూసినా పర్సనల్గా ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినందుకు చేసే ఆరోపణ కిందనే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప, యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ రియాలిటీ ఏంటి, ఎలక్షన్లో ఇది ఒక ఎజెండాగా ఉన్నటువంటి అంశం. Yes. లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ మీద విపరీతమైనటువంటి నెగిటివ్గా ప్రచారం చేసినటువంటి మాట వాస్తవం. ఆ మాత్రం ఎఫెక్ట్ పడింది, అధికారం పోవడానికి ఇది కూడా ఒక రీజన్లో ఉన్నది. మినిమం కొన్ని సీట్లు ఈ ఈ కేసు వల్ల ఒక 5-10 సీట్ల మీద ఎఫెక్ట్ పడ్డా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకపోయేది కదా. 10 సీట్లు తగ్గిందంటే నీకు 55-56 కాడ పడిపోతున్నటువంటిది. అప్పుడు హంగ్ ఉన్నటువంటిది ఏది ఎట్లుండేదో తెలియనటువంటి అంశం, చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. అందుకే బీజేపీ, ఇందులో బీజేపీ నేననేది బీఆర్ఎస్ కంటే బీజేపీ కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎట్లాంటి ప్రచారం చేశారు బీజేపీకి సంబంధించిన ఈ కేసు విషయంలో. బీజేపీ వాళ్ళు కూడా ఏ రకమైన, అప్పుడు బీజేపీ వాయిస్ కాంగ్రెస్ వాయిస్ ఒకటే ఉంది తెలంగాణలో, మొత్తం ఒకటే వాయిస్ ఉన్నది దీనికి సంబంధించినటువంటి అంశం మీద. అప్పుడు సిబిఐ వాళ్ళకు అనుబంధ సంస్థగా కాంగ్రెస్ పార్టీ గుర్తు రాలే, ఈడీ అనుబంధ సంస్థ గుర్తు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చినప్పుడే సిబిఐ ఈడీ అనుబంధ సంస్థగా, ఏబీపీ సంస్థగా, యూత్ మోర్చా లాగా సంస్థలాగా ఉంటున్నది. అందుకే ఈ జాతీయ ఒక కీలకం కదా, దేశంలో 2 ప్రాంతీయ పార్టీల నాయకులు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దేశానికి చూపిస్తారు, అభివృద్ధి మోడల్ కావచ్చు అండ్ రాజకీయ మోడల్ కావచ్చు, చూపించడానికి చేసే ప్రయత్నంలో ఆదిలోనే దెబ్బకొట్టినాయి 2 జాతీయ పార్టీలు కలిసి. స్టార్టింగ్నే ఒక ఆయన నీతి మీద మొత్తం దెబ్బేయాలి, ఇక్కడ అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినటువంటి పార్టీ ఒక మోడల్, రైతాంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి మోడల్ కనిపిస్తున్నటువంటి వీళ్ళిద్దరూ కలిసి, ఆయన ఆల్రెడీ పంజాబ్కి విస్తరించింది, ఇక్కడ కూడా పంజాబ్లో విస్తరించి అక్కడ అధికారం వచ్చినటువంటి పార్టీ. గుజరాత్లో ఓ 20-21% ఓట్ బ్యాంక్ కూడా తీసుకున్నటువంటిది. కాంగ్రెస్ కాడ తగ్గిపోతున్నటువంటిది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ గ్రూప్ ఒకటి తయారవుతుందనేది. ఇటువంటి సందర్భంలో ఇమ్మీడియట్గా గొంతులోనే వడ్లగింజేసి చంపినటువంటి సిచ్యువేషన్, ఉద్దేశపూర్వకంగా ఆయనకు వడ్లగింజేసి చంపినట్టు అవినీతి మచ్చ అంటించేసి జైలుకు పంపించి ఒక ముఖ్యమంత్రిని, అది ఢిల్లీ, ఇంకా పూర్తి స్థాయి స్టేట్ కాదు, ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని ఆయనని జైలుకు పంపించి పరువంత తీసి ఎలక్షన్లో ఓడిపోయే విధంగా చేసినటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి చేసినటువంటిదే అందులో వాళ్ళ పాత్ర ఉంది తప్ప 2 జాతీయ పార్టీల పాత్రే కీలకం తప్ప ఇతర ప్రాంతీయ పార్టీలు ఇంకేదో అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఈ పార్టీలో ఉన్నప్పుడు ఒకటి, బయటకు వెళ్ళిన తర్వాత ఒకటి మాట్లాడినటువంటి అంశం కింద చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకు ఇది దేశ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటిది. ఇట్లాంటి కేసు, ఇట్లాంటి ప్రజాస్వామ్యం మనకు అవసరమా? ఇట్లాంటి రాజకీయ పార్టీలు ఇన్ని కుట్రలు చేసి ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి, అందుకే భారతదేశం ఎందుకు వెనుకబడిపోతుంది? చైనాతో ఎందుకు కంపీట్ చేయలేకపోతున్నాం? అమెరికాతో ఎందుకు కంపీట్ చేయలేకపోతున్నాం? ఇట్లాంటి కుళ్ళు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా లేకపోవడం, ఓ డెమోక్రసీ అంటే నవ్వులపాలు చేయడం, ఓ డెమోక్రసీ అంటే ఒకరిని చంపేయడం, తుపాకు ఎవరన్నా ప్రశ్నించిన జైల్లో పెట్టడం, ప్రశ్నించిన అధికార పార్టీని కూడా ఈ మిలిటరీని, ఇతర దేశాలనేమో మిలిటరీని ఉపయోగించి చేస్తున్నటువంటివి ఉంటాయి. మన దగ్గర ఏంది, ఇదే సిబిఐ ఒక మిలిటరీ, ఈడీఏ ఓ మిలిటరీ అయిపోయింది, అదేవిధంగా ఐటీ ఓ మిలిటరీ అయిపోయింది. ఇట్లా దీన్ని ఒక రకంగా ఉపయోగించి వీళ్ళ మీద ఉసిగొల్పి వాళ్ళని అరెస్ట్ చేసి ప్రజల్లో ఇంకా మన ప్రజలు కూడా రాజకీయంగా, భారతదేశ సమాజం, భారత ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున చైతన్యవంతం, రాజకీయంగా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఈ కేసు చూసిన తర్వాత అవసరం ఉంది.